అది ఎంతో విజయవంతమైంది. మేమిప్పుడు విడుదల చేస్తున్నాం వాత్సాయన కామసూత్ర 2. యోగి ఆచార్యుల వారి దగ్గర దీనికి శిక్షణ తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఈ సమాజంలోని కామదోషాల్ని దూరం చేయగలం. నిజం చెప్పాలంటే కామశాస్త్రానికి సంబంధించిన విషయాలన్నింటినీ స్త్రీలే అందరికీ తెలియజేయగలరు. నాకు విషయం చెప్పగలవా? కామక్రియ అనేది స్త్రీ లేకుండా సాధ్యమవుతుందా? అలా కానప్పుడు ఈ క్రియల ప్రయోగం కామశాస్త్రం గురించి తెలుసుకోకుండా అసలు ఎలా సాధ్యమవుతుంది? స్త్రీలలో కూడా స్ఖలనం జరుగుతుంది. కానీ పురుషులకి స్త్రీలకి మధ్య ఉండే తేడా ఏమిటంటే, స్త్రీకి మైథునం ప్రారంభమైనప్పటి నుంచి ఆనందం లభిస్తుంది, కానీ పురుషునికి వీర్యస్ఖలన సమయంలో. స్త్రీలలో మొదటగా కామం తక్కువగా ఉంటుంది, తరువాత అది నెమ్మదిగా పెరుగుతుంది. చివరగా స్ఖలనం తరువాత శాంతిస్తుంది. స్ఖలన సమయంలో స్త్రీ అలౌకిక ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. స్త్రీలలో పురుషుల కన్నా 8 రెట్లు కామం అధికంగా ఉంటుంది. అందువలనే వారిలో పురుష స్ఖలనం తరువాత కూడా కామవాంఛ అలాగే ఉంటుంది. ఒక్క విషయం ఆచార్య గారు, నాకు తెలిసినంతలో మైథున సమయంలో ఒక పురుషుడి కామేక్ష తక్కువగా ఉండి స్త్రీని నకదంత క్షకాలతో ప్రేరేపించకుండా కామదీప్తి తక్కువగా ఉండే పురుషుడికి కామదీప్తి ఎక్కువగా ఉండే స్త్రీకి ప్రతిక్రియ వ్యత్యాసంగా ఉంటుంది. అలా కాకుండా కామదీప్తి ఎక్కువగా ఉండే స్త్రీకి కామదీక్ష ఎక్కువగా ఉండే పురుషుడితో సంగమం జరిగితే వాళ్ళిద్దరి ప్రతిక్రియ ఒకేలా ఉంటుంది కదా. ఉజ్జయిని స్త్రీలు ఎక్కువగా మర్దనం అంటే ఇష్టపడతారు. అవునా? వాళ్ల స్థనాలను మర్దన చేస్తే వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోతారు. ఓహో. మలవాదేశ స్త్రీలు ముద్దులు, ఆలింగనాలు, నఖ దంత క్షతాలంటే వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. అలాగే స్తనమర్దన కూడా వారికి చాలా ఇష్టమే. ఇంకొకటి, ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఉజ్జయిని స్త్రీలున్నారే వాళ్ళసలు ముద్దులంటేనే ఇష్టపడరు. అది సరే, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? మగాళ్ళ గొప్పే ఉంది, నీళ్లలో దిగడానికి సిద్ధమవుతారు. దిగే ముందు గొప్పలు పోతారు. దిగిన తర్వాత నిలబడే యోగ్యత ఉండదు. నా ఆనందం కోసం ఈ మదిర స్వీకరించండి. నేను మధువును సేవించను రాజకుమారి. పరమశివ, నీ దయ వల్ల, ఆంగికుడు వైశాలి కలయిక వల్ల నా కామశోధన యాత్ర కూడా పరిపూర్ణత చెందింది. ఇక నా పరిశోధన పూర్తయింది కాబట్టి ఇక నేను నిశ్చింతగా కామసూత్ర గ్రంథాన్ని రచించడం మొదలు పెడతాను. తప్పకుండా ఆచార్య, ప్రారంభించండి. నువ్వే మనుషుల జీవితాల్లో ధర్మార్థాలతో పాటు కామాన్ని కూడా తెలియజేయి. నువ్వే స్త్రీ పురుషుల్లో కామవాంఛ ఒకే విధంగా ఉంటుందని సిద్ధాంతీకరించావు. కామం కేవలం సంభోగ క్రియ మాత్రమే కాదు, అది పంచేంద్రియాలకు సంబంధించిన ఆనందక్రియ అని నువ్వే చెప్పావు కదా. ఆచార్య, నువ్వు చేయబోతున్న ఈ రచన ఆ శివుడి కృప వల్ల పంచమ వేదంగా నిలుస్తుంది. ఇంకో విషయం, నీ గ్రంథం చదివిన వారికి కామజ్ఞానం కలుగుతుంది. ఇప్పటికీ 2400 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఓ అమర గ్రంథానికి రచన జరిగింది. అది పృథ్వీలోనే అంకురార్పణకు కారణమయ్యింది. ఆ గ్రంథం ప్రపంచంలో అన్ని భాషల్లోనూ అనువాదించబడింది. అంతేకాకుండా ప్రతి భాష ఈ గ్రంథాన్ని సొంతం చేసుకుంది. అదే వాత్సాయన కామసూత్రం. కామం పవిత్రమైనది.
దానివల్లనే మనం సృష్టించబడతాం. సృష్టి ఆరంభంలో భగవంతుడైన పరమేశ్వరుడు ధర్మార్థములతో పాటు కామార్థములను ఉపదేశించాడు. అంతేకాకుండా ఆయన ఆదేశానుసారం భగవాన్ మహాదేవుడు అనుచరుడైన నంది వాత్స్యాయనుడిగా జన్మించి కామసూత్రాన్ని రచించాడు. ఈ ఇతిహాసం ఆ మహా తేజస్వి అయిన పురుషుడిది. ఇది ధర్మ, అర్థ, యుద్ధ, రాజనీతులతో నిండినది. హాయ్, ఐఎమ్ కామ్యా మల్హోత్రా. ఐఎమ్ 18 years of age. కానీ నాకు అన్ని విషయాలు తెలుసు, చాలా విషయాలు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, పీబీఎం ఇవన్నీ లేకుండా ఉండలేను. చెప్పాలంటే ఫేస్బుక్లో ఎన్నో రిక్వెస్ట్లు వస్తాయి, కానీ నేను యాక్సెప్ట్ చేయను. నేను ఎదురు చూసేది ఎవరి కోసం అంటే, నవే డేస్ ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ నేమ్ కామసూత్ర. Hey guys, that's me, Siddharth. Friends call me Sid. 1 year before ఢిల్లీ నుంచి వచ్చాను ముంబైకి రాక్ స్టార్ కావడానికి. ఇప్పుడు నా ఏజ్ 22 years. కానీ ఇప్పటి వరకు నా లవ్ లైఫ్ స్టార్ట్ కానే లేదు.
వీళ్ళని చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఏం ఉన్నారు. ఏం ఫిగర్ రా బాబు, అద్దరిపోతుంది. వెంటనే ఏదో ఒకటి చేసేయాలి, కానీ నా లైఫ్లో ఏ అమ్మాయి లేదే. మై లైఫ్ ఈజ్ సో డల్ వితౌట్ గర్ల్. అబ్బా, నా వల్ల కావడం లేదు. రితికా గుప్తా. ఫీమేల్ ఎస్కార్ట్స్. ఎస్. నైన్ 76953. హలో, ఇస్ దిస్ bookiyoescort.com? అవునండి, అది నాకు ఒక అమ్మాయి కావాలి. అది ఐరిష్ పబ్, బ్యాండ్రాస్. ఓకే ఓకే సార్, ఓకే 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 సార్.
హలో. Let all the heat pour down. I'm good as long as he's around. He lets me wear the crown. ఇప్పుడేం చేయాలి? బోర్ కొడుతోంది. ల్యాప్టాప్. Hi. What's your name? Michael. Oh, this is Kamya. How are you? I'm fine. How are you? I'm great. So, where do you put up? I put up on LA. LA. I hope we can catch up someday. Now you nice? If it is, catch up someday. Sure. Sweetheart, right now, can I sip beer? Oh, sure. I would love to see that. Okay. If you want sweep completely? Yeah, completely. Completely, huh? Sweep completely. Alright, you're right, go. Taking off my t-shirt. I'm taking off my pant right now. Okay. There is my t-shirt. Okay. Male escort. The male escort number? చెప్పండి మేడం. I need a guy. ఏ టైప్ మేడం? మేడం ఏ టైప్? Hot. హాటా? ఓకే. Taxi. ఏజ్? 20-22. ఖర్చు ఎక్కువ అవుతుంది మేడం. I don't care about it. చాలా ఎక్కువ అడుగుతారు మేడం. I don't care about it. ఆల్రైట్ మేడం. I just want a guy. దొరుకుతారు. అన్ని రకాల వయసున్న కుర్రాళ్ళు నా గూగుల్లో టచ్లో ఉన్నారు. ఖర్చు ఎక్కువ అవుతుంది, మర్చిపోకండి. I don't care about it. I just need a guy. ఓకే, డన్. Yeah, what's the location? ఐరిష్ పబ్. Irish pub? Okay, it's in Bandra. Okay. అవును మేడం. Okay, fine. I'll come there. ఓకే మేడం, అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. Okay, నేను వచ్చేస్తాను. ఆలస్యం చేయకుండా టైంకి వచ్చేయండి మేడం. Thank you. నేను వచ్చేస్తున్నాను. ఓ, ఏంటిది?
హలో. మేడం ఎక్కడి వరకు వచ్చారు? నేను ఐరిష్ పబ్ దగ్గరికి వచ్చేసాను. అక్కడికి రావద్దు మేడం, అక్కడ రైడ్ జరుగుతోంది. మీరేం చేస్తారంటే ఐరిష్ బ్యాక్ వచ్చేయండి. సరే నేను వస్తాను, బట్ ఐ నీడ్ ఏ డీసెంట్ గాయ్. ఓకే మేడం. నేను డబ్బు కరెక్ట్ గా ఇచ్చేస్తాను. ఓకే మంచిది మేడం. నేను వచ్చేస్తున్నాను. బాయ్. హలో, ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నావయ్యా బాబు? నేను బయట వెయిట్ చేస్తున్నాను. ఓ నువ్వేనా? ఏవయ్యా, ఎప్పటి నుంచి వెతుకుతున్నాను తెలుసా? తిప్పి తిప్పి చంపావు కదా. సర్లే, ఏం ప్రాబ్లం లేదు, నీ ఐటెం వచ్చేసింది. అక్కడ గోడ కనిపిస్తుందా? ఆ గోడ వెనకాల రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని అదిరిపోయే ఫిగరు. ఏవయ్యా చెమట పోస్తుంది? సూపర్ క్యాసెట్ అయ్యా, వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. నా సెల్ నంబర్ నీ దగ్గర ఉంది కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. తను బెంగాల్ నుంచి ఫ్రెష్ గా వచ్చి దిగింది. అన్నయ్య నిజం చెప్తున్నాను, నువ్వు చూడంగానే పడిపోతావు. సర్లే, వెళ్ళి కానించిపో. విచిత్రమైన సంఘటన. కామ్య అన్వేషణ ఓ యువకుడి కోసం, ఇక సిద్ధార్థ అన్వేషణ ఒక యువతి కోసం. కానీ పోలీసుల రైడు కథ మొత్తాన్ని మార్చివేసింది. పాపం అతను మేల్ స్కాట్ కాదు, ఆమె కాల్గాళ్ళు కాదు. కానీ ఒక కన్ఫ్యూజన్ జరిగింది కామ్య సిద్ధార్థ ఇద్దరి మధ్య. ఈ కారణంగా వారిద్దరి కథ ముందుకు వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. How much? How much? 15,000? No, 10,000. 10,000? అలాగేనండి, అలాగే అలాగే, నాకోకే, అలాగే. Okay, let's go. యప్, నా కారు అదిగో అక్కడుంది. No, in my car. ఇన్ యువర్ కార్? Yeah. ఓకే అండి, అలాగే అలాగే, రండి. జర్కులు బాగా ఇస్తున్నావు. So, what's your name? సిద్ధార్థ్, బట్ మై ఫ్రెండ్స్ కాల్ మీ సిడ్. Okay, Sid. So, what do you like in sex? ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. Everything. So,
మొట్టమొదటిగా ఏం చేద్దామనుకుంటున్నావు? కిస్. ఓకే, దెన్ గో అహెడ్. Sid, you are such a kid. ఇది కిస్సా? అవును. It's just called a welcome kiss. Do you like it? నో, దీన్నే కిస్ అంటారు. You know what? There are 4 kind of kisses. Okay, I'll show you. And the second one is and third one is oh. And fourth one is I know the fourth one is. oh really? Yes. Do it. Do it. Sid. Do it. Do it. ఏమైంది సిడ్? Do it. ఏమైంది సిడ్? Do it. సిడ్. ఏమైంది సిడ్? Do it. హలో కామ్య. కామ్య, నేను సిద్ధార్థని. వాట్? ఫోన్ కట్ చేసిందేంటి? హలో కామ్య, ఈసారి ఫోన్ కట్ చేయొద్దు. నా మాట విను, నా మాట విను ప్లీజ్.
మళ్ళీ కట్ చేసిందేంటి? కామ్య, ఎక్కడున్నావు? ఐ విల్ కాల్ యూ 3 times. 3 రోజులుగా నీకోసం ట్రై చేస్తున్నాను. ఏమైపోయా? హూ ఆర్ యూ? హూ అమ్మాయి? నేనెవరో నీకు తెలీదా? ఎవరు నువ్వు? నేనెవర్ని? ఆర్ యూ కిడింగ్ మీ? నన్ను గుర్తుపట్టలేదా? ఆఫ్ కోర్స్ నాట్. నేను ఇప్పుడు మొదటిసారిగా చూస్తున్నాను. ఏంటి ఏమన్నా? ఐ డోంట్ నో యూ. That was the night I was with you. It is today, who are you? That was the night I was with you. It is today, who are you? I don't know you, forget me too. I know I am sexy too. I know I am sexy too. It's not my fault if you are crazy, crazy, crazy. If you are crazy, crazy, crazy. If you are crazy, forget me. Yes, I am a Kama Sutra girl. Kama Sutra is a word. Yes, I am a Kama Sutra girl. Kama Sutra is a word. It's an art of love. Love, sex, love, sex, love. It's an art of love. Love, sex, love, sex, love. Everything is Kama Sutra. Do you know Kama Sutra? It's a sutra of life. Come, 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 know it, know. It's a gift to mankind. Beauty, beauty, beauty. Kama Sutra is a beauty. Beauty, beauty, beauty. Kama Sutra is a beauty. I know it, know it, know it. Do you know it, know it, know it? Must know it, know it, know it. Celebrate it, celebrate it, celebrate it, celebrate it. Not a scene, not a scene, not a sin. It's a pure, it's a pure, it's a pure, it's a really pure. Oh yes, oh yes, oh yes, oh yeah, oh God, oh God, oh God, oh God, oh God. Body, 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 my body, your body. Body, 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 my body, your body. Just touch it and feel it. I like it, I like it. Just touch it and feel it. I like it, I like it. Whoa. Oh yes, oh yes, oh yes, oh yeah, oh God, oh God, oh God, oh God.
కామ్యా 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 ప్లీజ్. ఎవరు నువ్వు? వాట్? లిసన్, ఐ వాంట్ టాక్ టు యూ. ఓకే, నేను నీతో మాట్లాడాలి. లిసన్, స్టాప్ ఇరిటేటింగ్ మీ అండ్ స్టాప్ ఫాలోయింగ్ మీ. What? నా వెనక పడద్దు. కామ్యా కామ్యా లిసన్, వాట్ అబౌట్ దట్ నైట్ వి స్పెండ్ టుగెదర్? ఆ రోజు జరిగింది నువ్వు మర్చిపోయావా? వాట్ అబౌట్ దట్? ఆ రోజు నువ్వు నాతో గడిపావు కదా, మర్చిపోయావా? ఐ డోంట్ నో ఎనీథింగ్. పిచ్చి పిచ్చిగా వాగడం మానే. నువ్వెవరో అసలు నాకు తెలీదు. లిజన్, నేను నిన్నెప్పటికీ మర్చిపోను. ఓకే, నీ ఇంటి వరకు నేను ఫాలో అవుతాను. కామ్యా, దట్స్ నైట్ ఐ ఫీల్ నాకు ప్రతి రాత్రి నువ్వే కావాలనిపిస్తోంది. నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? నేను బలహీనుని అనుకుంటున్నావా? కామ్యా, ఎక్కడికి వెళ్ళాలి మేడం? మలాయ్. అలాగే మేడం. హలో, చెప్పమ్మా. నేను బానే ఉన్నాను. వెళ్తున్నాను, దారిలోనే ఉన్నాను. మీరందరూ బానే ఉన్నారు కదా? అబ్బా, ఒంటరిగా ఉంటే ఏమైంది? నన్ను నేను చూసుకోగలను. సరే గాని ఒక విషయం చెప్పు, మీరెప్పుడొస్తున్నారు? త్వరగా రండి. ఓకే, నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. అంటే ఇది ఒంటరిగా ఉంటుందన్నమాట. ఫిగర్ దొరికిందిరా. పాపు, ఇలా చూడు, నా దగ్గర చేంజ్ లేదు. లోపలికి వచ్చి తీసుకెళ్ళు. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఏంటి మళ్ళీ వచ్చావు? మేడం, బాగా దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా? ఉండు, ఇప్పుడే వస్తాను. అరే, ఇతనేమైపోయాడు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇదిగో నీళ్లు తాగు. వెళ్ళు, బయలుదేరు. నీళ్లు తాగావు కదా, వెళ్ళు. ఈ నీళ్లతో నా దాహం తీరేది కాదు. నీ ఉద్దేశం ఏంటి? వెళ్ళి ఇక్కడి నుంచి. బయటికి వెళ్ళమన్నారు కదా. ఏంటి, ఎందుకు దగ్గరికి వస్తున్నా? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళమన్నారా? నా దాహం తీర్చు. ముందు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. బాస్టర్డ్, లీవ్ మీ. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. నా దాహం తీర్చు. నన్ను వదులు. వదులు. తీర్చు. వదలమంటున్నానా?
నా దాహం తీరు Bastard! వెళ్ళి ఇక్కడి నిన్ను నుంచి. విడిచిపెట్టను. వదలమంటున్నారా? వదలరా! కాపాడండి! కాపాడండి! నిన్ను వదలను. నా ఆశ నెరవేర్చు. వదలు. నిన్ను వదిలిపెట్టను. ఇక్కడి నుంచి వెళ్ళు. నా దాహం తీర్చు. వదలమంటున్నారా? వదలు. వదలమంటున్నారా? ఎవరైనా కాపాడండి! కాపాడండి! హెల్ప్! కామ్య వదలరా! కామ్య రేయ్ నువ్వు! రేయ్ కుక్క! చంపేస్తానురా. నీ ప్రాణం తీస్తానురా. ఈరోజు నువ్వు అయిపోయావురా. నీకెంత ధైర్యంరా? రేయ్! రేయ్! అవసరం లేదురా నీకు. లేరా. లేరా లే లే లేతవా లేరా పద నడు పదరా నిన్ను సిడ్, నిన్ను నేను అసహ్యించుకున్నాను కానీ ఈ రోజు నుంచి నాకు నీ మీద ప్రేమ మొదలైంది. పద సార్ వీడు చాలా నిత్యమైన పని చేశాడు సార్. అది నా నోటితో నేను చెప్పలేను సార్. ఈ బాస్టర్డ్ అసలు ఏం చేశాడో తెలుసా సార్? ఏం చేస్తాడు ఈ బాస్టర్డ్? సార్ ఈ బాస్టర్డ్ నా కామ్యాన్ని బలత్కరించబోయాడు సార్. ఏంట్రా, ఊరు నుంచి ఆటో తోలటానికి వచ్చావా, రేపులు చేయడానికి వచ్చావా? లోపలేండి వీడిని. తప్పైపోయింది సార్, తప్పైపోయింది. మందు కొట్టి నా బుర్రంతా పాడైపోయింది సార్. చాలా పెద్ద తప్పు చేశాను సార్. ఈ తాగుడు చాలా చెడ్డది సార్. ఈ ప్రభుత్వాలు వీటిని అమ్మడానికి ఎందుకు అనుమతిస్తున్నాయి సార్? ఎందుకు అనుమతిస్తున్నాయి సార్ వీటిని అమ్మడానికి? వీటితో నా జీవితమే నాశనం అయిపోయింది సార్. ఈ వ్యసనం నా జీవితాన్నే నాశనం చేసేసింది సార్. నోర్మైరా వెధవా, పిచ్చి పిచ్చిగా వాగొద్దు. కానిస్టేబుల్ వీడిని లోపలేసాయి. సార్ తప్పైపోయింది సార్, నన్ను వదిలిపెట్టండి You సార్. idiot. సార్ సార్ నన్ను క్షమించండి సార్. సార్ నన్ను విడిచిపెట్టండి సార్, ప్లీజ్ సార్. తప్పైపోయింది సార్. నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. సార్ ఈ తాగుడు చాలా చెడ్డది సార్. ప్రభుత్వం వీటిని ఎందుకు అమ్ముతుంది సార్? ప్రభుత్వం ఎందుకు అమ్ముతుంది? ఎందుకు అమ్ముతుంది సార్? నోర్మై రామారావు, వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. వీడి మాటలు ఆలోచించాల్సినవే. వాడు చెప్పే దాంట్లో నిజం ఉంది. ఈ దేశం ఏమైపోతుందో అర్థం కావటం లేదు. రేప్ రేప్ రేప్. సార్ ఈ సమాజం ఎప్పుడో పూర్తిగా పాడైపోయింది సార్. ఒక పక్క తుపాకుల మోత సార్, దానికి తోడు ఆల్కహాల్, మత్తు పానీయాలు మనిషి నాశనానికి కారకం. బానిసను చేసి పారేస్తుంది సార్. ప్రభుత్వం ఈ ఆల్కహాల్ అమ్మకాలకి అనుమతి ఇచ్చినప్పుడు దాని తర్వాతి పరిణామాలకు కూడా బాధ్యత వహించాలి. సమాజం పాడవడానికి ఇంకొక కారకం వేశ్యావృత్తి, ప్రాస్టిట్యూట్. ఇదే సమాజ నాశనానికి మూల కారకం. దీన్ని కూడా లీగలైజ్ చేసి తీరాలి.
మనసులో సంగమం తనువుల సంగమం అంగ అంగముల సంగమం జీవి జీవితో కలిపే సంగమం రహస్యమయ మూల జ్ఞానమున ఉంది జీవన దర్శనం అంధకారమున జ్యోతిర్మయమిది శ్రవణ నేత్రముఖ నాసిక మరియు ఆదర చుబుక కపోల భుజావక్ష బాహుకటి ఉదర అద్భుత గుప్త అంగాలను గోలి జీవికామి సంకల్పము తోడను మాతృపితలుగా మారెదరు హంసవర్షతో జీవిని పొదిగి జీవ జగతి నొసగెదరు కామజ్ఞానం విజ్ఞాన రూపమే తనువుతో తనువొసగే పూజయే అంధకారమున జ్యోతిర్మయమిది సమర్పణ సహనశీలత నారి స్వభావమున అదియే మూలము వీర్యధారణతో ఒక పడతి మాతృత్వంతో తను చేయును సృష్టి పురుష జీవితాన పుంలింగ వీర్యముతో సృష్టికై తోడుగా నిలుచు అంగభావరస రంగ ధ్యానవి జ్ఞాన సంహితమి రచన ప్రేమతో కూడిన క్రియా ప్రక్రియల చేసినదే ఈ రచన అంధకారమున జ్యోతిర్మయమిదే కామసూత్ర వాత్స్యాయనం కామసూత్ర వాత్స్యాయనం కామసూత్ర వాత్స్యాయనం హలో సిద్ధార్థ్, నేను నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కనిపెట్టగలిగాను. ఈ పుస్తకం నువ్వు చదివావంటే నీ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఏ విషయానికి సంకోచించాల్సిన అవసరం ఉండదు. అవును అవును, నేను నీ దగ్గరకు వస్తున్నాను. ఇక ఉంటాను. ఐల్ కాల్ యూ. ఓకే, బాయ్, గుడ్ నైట్.
నా పేరు వైశాలి. నా వృత్తి మీకు ఆనందాన్ని పంచివ్వడమే. కాకపోతే నేను అందుకు ఫీజు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అన్ని ఎంటర్టైన్మెంట్లకు అనుమతిస్తాయి, కానీ మా వృత్తికి అనుమతి ఇవ్వవు. మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. వాటికే చార్జెస్, ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వాట్ ఎవర్ యూ సే. మీరందరూ కడుతున్నట్టే మేము కట్టడానికి సిద్ధమే. ఈ క్రియ ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు, సృష్టికి మూలమే ఈ క్రియ. వైశాలి గారు, మీరెంతో అందంగా ఉన్నారు. సెలబ్రిటీ అయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఈ వృత్తిలో ఎందుకున్నారు? ఎవరి బలవంతం అన్న కారణమా? నో నో, నాట్ ఎట్ ఆల్. దీంట్లో ఎవరి బలవంతము, బలాత్కారము లేదు. ఈ వృత్తి నాకు వంశానుగతంగా వస్తున్నదే. ఇది నా హెరిడిటరీ ప్రొఫెషన్. ఐఎమ్ ఎ సెక్స్ వర్కర్, కాల్ గర్ల్, సోషలైజ్డ్. మా అమ్మ ఈ వృత్తిలోనే ఉండేది. మా మామ్మ తన హయాంలో ఎంతో పేరు పొందింది. జమునాబాయ్. రాజులు, మహారాజులు ఆమెను కలవడాని కోసం తప్పించేవారు. ఈ వైశాలి లక్ష్యం కూడా అదే. మా వృత్తిని సామాజికం చేయాలి. మీరందరూ నాకు సహకరిస్తారు కదూ? నేత్రం ఆదరం మరి శ్వాసల స్థితి తెలుపును తనువుల భాష అంగ అంగము ఈ స్పర్శ క్రియలో పెంచును మనసున ధ్యాస ఎగిసి పడటి పక్షద్వయము చూపుతను సుఖవునికి కాలిన వీచిన తీవ్ర తరంగం చొరబడలేదు ఆలింగనమున సాగరమున నదులి కలసిన తీరు కలుపును మనసుల ప్రేమ అంధకారమున జ్యోతిర్మయమిదే కామసూత్రవాత్స్యాయనం కామసూత్రవాత్స్యాయనం. తన ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని మగాడు ప్రేయస్కి శృంగార సుఖాన్ని అందించగలడు.
ఆలింగనం. ఆలింగనం అనేది సంభోగ క్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. స్తనాలింగనం. ఎప్పుడైతే స్త్రీ తన ఛాతీని పురుషుని ఛాతీకి ఆనిచ్చి స్తన భారాన్ని పురుషుని ఛాతీపై మోపినప్పుడు దాన్ని స్తనాలింగనం అని అంటారు. దీని వలన పురుషునికి స్పర్శ ద్వారా అలౌకిక ఆనందం లభిస్తుంది. స్తనాలింగనం మరియు సంభోగం. ఆలింగనం మరియు మర్దించడం. ఆలింగనం మరియు మర్దించడం అంటే ఇవి రెండు టచ్చే కదా? అవును, టచ్చే కదా. ఈ విషయం గురించి కామ్యాని అడిగి తెలుసుకుందాం. హలో హలో కామ్య. చెప్పు సెడ్. పుస్తకం చదివావా? ఓకే లిసన్. ఈ వాత్సాయన కామసూత్రాల్లో వాత్సాయనుడు చెప్పింది ఆలింగనం మరియు మర్దించడం. ఇవి రెండు వేరు వేరు కానే కాదు. బట్ ఐ మీన్ ఈ రెండిటి అర్థం టచ్ అవుతుంది, రైట్? ఏమన్నావు సిద్ధార్థ్? ఆలింగనం మర్దించడం రెండు టచ్ చేయడమే, కానీ డిఫరెన్స్ ఉంది. ఒకటి ఎంబ్రస్, ఇంకొకటి మసాజ్ లాంటిది. రెండిట్లోనూ టచ్ ఉంది, కానీ డిఫరెన్స్ ఉంది. ఓహ్ ఎస్ 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 ఎస్, నౌ ఐ గాట్ ఇట్. క్రీస్తు పూర్వం 350 అంటే 2400 సంవత్సరాల క్రితం సమాజం ఎంత వృద్ధి చెందిందో, ఎంత ఆనందంగా ఉండేవారు. నిజానికి ఇప్పుడు మనం అలా లేము. ఓకే, ఇదంతా ఒక ఆర్ట్ ఆఫ్ సెక్స్ లా అనిపిస్తోంది. అది కూడా 64 పద్ధతులతో. 64 డిఫరెంట్ టైప్స్. వావ్, ఐ మీన్ దిస్ ఈజ్ అమేజింగ్. స్త్రీ పురుషుల ఆరోగ్యవంతులైతే ఇది మామూలు ప్రక్రియే. ఇట్స్ ఎ నార్మల్ ప్రాసెస్. బట్ డోంట్ యు థింక్ ఇన్ని రోజులుగా ఒక మనిషి వాట్ ఐ మీన్ ఎవరైనా సరే ఇష్టపడక తప్పదు. యు ఆర్ ఏ క్రేజీ బాయ్. అన్ని క్రియల్లాగే సెక్స్ కూడా ఒక సాధారణ క్రియే. ప్లే ఇట్ లైక్ ఎన్ ఆర్టిస్ట్. బట్ ఐ డోంట్ నో. ఐ మీన్ డోంట్ వరీ, ఐ విల్ టీచ్ యు. ఓకే? యు విల్ టీచ్ మీ? యా. సౌండ్స్ గ్రేట్. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నెమ్మదిగా ప్రేమ కాటు వేసే రగులుతున్నది
నాలో నిలవాలని అబ్బవేదించే ఈ రాత్రులకు తోడయ్యా నువ్వు తోడయ్యా నెమ్మదిగా ప్రేమ కాటు వేసే రగులుతున్నది రగులుతున్నది నాలో ఏదో అయి తనువు మనసు రగులుతున్నది రగులుతున్నది హే నువ్వా రాజ్ మై డియర్ ఫ్రెండ్ ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? అడగొద్దురా బాబు. నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందిరా. నాకు కూడా. రారా కూర్చో. సరే గాని ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావురా? ఏం చెప్పమంటావురా? నువ్వు అడగకుండా ఉండడమే మంచిది. అసలేమైందిరా నీకు? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం కాలేదులేరా, ఏం లేదు. నీ మొహం ఎందుకంత నీరసంగా ఉందిరా? రే లేదురా, అలాంటిదేం లేదు. ఏదో కోల్పోయిన వాళ్ళ కనపడుతున్నావురా నువ్వు. అవును, నీకు పెళ్ళైందటగా? రే ఇడియట్ ఇడియట్, నన్ను పిలవనే లేదురా? రే నిన్ను పిలిచి ఏం చేయమంటావు? జరిగింది పెళ్ళనుకుంటున్నావా? పెళ్ళి కాదురా. పెళ్ళనే పేరులో ఒక కాంప్రమైజ్ మల్హోత్రా ఎంపైర్ అండ్ టాండన్ ఎంపైర్కి మధ్య జరిగింది. మల్హోత్రా ఎంపైర్కి చెందిన 2000 కోట్లు ఇవాళ టాండన్ ఎంపైర్లో జమ చేయబడింది. అంటే మా ఫాదర్కి చెందిన ఎంపైర్లో. నువ్వు దాన్ని పెళ్ళంటావా? నిజం చెప్పాలంటే అదొక డీల్ రా, డీల్ అంతే. నిన్ను మీ నాన్నని నా జీవితంలో నేను అర్థం చేసుకోలేదు. నీకు అర్థం కాలేదు కదూ, అదే నీకు మంచిది. అర్థం చేసుకుని మాత్రం ఏం చేయగలవురా? నేనే ఈ రోజు వరకు మా డాడీని అర్థం చేసుకోలేకపోయాను. ఇంకా నువ్వేం అర్థం చేసుకుంటావు? సరే, నేను ఇంకో విషయం కూడా విన్నాను. నీ మిస్సెస్ పెళ్ళయ్యాక 4 రోజుల్లోనే వెళ్ళిపోయిందట కదా? అది నిజమేనా? రే నిజం చెప్పరా, నా దగ్గరేం దాచుకో. నేను విషయం ఏంట్రా? నిజం చెప్పాలంటే యాక్చువల్గా నేను ఆ పెళ్లికి సిద్ధంగా లేనురా. నేను ఆ అమ్మాయిని అసలు ఇష్టపడలేకపోయాను. కానీ మా డాడీ చేసిన ప్రెషర్ వల్ల
కానీ చూడ్డానికి నీ వైఫ్ చాలా అందమైంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్రపంచమే తన వెనకాల పడుతుంది. నాకు తెలిసినంత వరకు షీ వాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గర్ల్. నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకోగలనురా, నేను దాన్ని అంగీకరిస్తాను కూడా. కానీ సిద్ధార్థ్, జరిగింది పెళ్లి కాదు, జరిగింది వ్యాపారం. రాజ్, నాకు నువ్వు నిజం చెప్పరా, నీలో ఏదైనా లోపాలు? రేయ్, నా గురించి నీకు తెలుసు కదా, తెలిసి కూడా. ప్లీజ్, నాకు తెలుసురా నీ గురించి. నీ గురించి తెలుసు, నా గురించి కూడా తెలుసు. మరి నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీలో లోపం ఉందనడం నా ఉద్దేశం కాదురా, బట్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇలా చూడు, దీనికి నా దగ్గర పరిష్కారం ఉంది. ఆ పిల్లో కింద తీసుకో. ఏంట్రా ఇది? దాన్ని ఒకసారి చదువు. కామసూత్ర? కామసూత్ర. ఈ పుస్తకం నీ సమస్యలకు పరిష్కారం, నీ జీవన విధానానికి మార్గదర్శి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం, మీ ప్రతి ప్రశ్నకి ఇది సమాధానం. నీ పెళ్లి తర్వాత నీకొచ్చినటువంటి ప్రాబ్లమ్స్, నీ ప్రతి ప్రాబ్లంకి ఇందులో సొల్యూషన్ ఉంది. అండ్ ఐ అడ్వైజ్ యూ మై ఫ్రెండ్, రీడ్ ఇట్ ప్రాపర్లీ. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. ట్రస్ట్ మీ, దీన్ని చదివావంటే నీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అండ్ ఐ ప్రామిస్, నీ మిస్సెస్ నీతో పాటు ఉంటుంది. ఇక తనెప్పటికీ నీకు దూరం కాదు. హలో కామ్య. హాయ్. హాయ్. హాయ్ సిడ్, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండ్ యూ? ఐఎమ్ గుడ్. సరే లిసన్, యా. రేపు నువ్వు గుడికొస్తావా? ఏదైనా పనుందా? మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. ఓకే. నాకు జీవితాంతం నువ్వు చెప్పే పాఠాలు నేర్చుకోవాలనుంది. I deeply, truly love you so much. I want to stay with you forever. Because I love you. I do. Hey, hi. Hello. Welcome. How are you? I'm fine, thank you. How are you? Great. Hi. Hello. సరే రాజ్, చూసావా నీకోసం ఎటువంటి ఏర్పాటు చేశాను? ఇక నీ లైఫ్ ఏం మారిపోతుందిరా. షీఈస్ అన్ కౌన్సిలర్ ఇన్ సెక్సువల్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ అండ్ షీఈస్ అ డాక్టరేట్ ఇన్ కామసూత్ర. డాక్టరేట్ ఇన్ కామసూత్ర? తను నాకు కామ్యాకి కామన్ ఫేస్బుక్ ఫ్రెండ్ రా. అంటే నాకు నువ్వు ఇచ్చిన బుక్ ఈవిడ నీకిచ్చిందా? ఎగ్జాక్ట్లీ. ఈవిడ ఆ పుస్తకాన్ని కామ్యాకిచ్చింది, కామ్య దాన్ని నాకిచ్చింది, నేను నీకిచ్చాను రాజ్. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదురా. మనం మన ఇతిహాసాన్ని అస్సలు పట్టించుకోం, విలువను కూడా ఇయ్యం.
ఓకే బై ద వే రాజ్, యా నువ్వు సిద్ధంగా ఉండు. యా లలిత, యూ రిమెంబర్ ద గాయ్ ఐ మెన్షన్ యూ అబౌట్? హీ ఈస్ ద సేమ్ గాయ్, రాజ్. హాయ్. Of course I remember. So, do you read the Kama Sutra? Yes, I read. Oh, nice. But tell me about your wife. ఒరే ఈవిడికి అన్ని చెప్పేసావా? చెప్పకపోతే ఎలారా? రాజ్, నీ సమస్య నీకు అర్థం కావట్లేదు. దీనివల్ల నీ జీవితం కూడా నాశనం అయిపోగలదు. I'm totally confused. Guys, what you're talking about? You're Indian and you're talking about sex? You must remove this problem and talking about this. You can't very open for sex. And it's actually was only India who educate people about sex. And now you are so unnatural. To nature about give to us that is sex. But when the Kama Sutra can change your game. Prostitution is illegal here. But in ancient India it was legal. And not many people know how enjoys the sexual life. And after you're going wild and going raped and going crazy. So, make sex easier to everyone and for normal sincere society and development of your country, it must. Hi Raj. Hi. Everything is okay? Tell me about your wife. Have you spent a good wedding night sex with her? I can't say it. But save my life. Me Indians are crazy about sex. Sex is an art. Even Vatsia told it 2400 years ago. Yes. కానీ లోలిట గారు, నా వైఫ్ నన్ను ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. She left me. Do you know you have 69 ways to satisfy your woman? చదివాను నేను. కానీ ఒక మనిషికి అది సాధ్యమా? I'll teach you all this. Come to my place in the evening. Now I can do my yoga and in the evening we can practice this one. The sex energy in human being is even the greatest energies and electricity. The sex energy in human being is even a greater energy in automatic energy. But did you assume about how to respond to this energy? Smoke item matter annihilated of entire which population was 100,000 Hiroshima. But in utter of human sex energy creating a life in the person. And that person may be Mahatma Gandhi, Mahavira, a Gautam Buddha, a Christ, a Stein, a Newton.
An instability or term of human sex, energy, the entire personality. గాజులు చాలా బాగున్నాయి. What? Your bangles are beautiful. You mean my braces? Oh, thank you. ఎలాగో గాజులు వేసుకున్నారు, ఇంకా బొట్టు కూడా పెట్టుకోండి. Bottu? You mean Bottu? India's bridal marks? Now I put it again. Raj, I need to take my shower. You wait for 5 minutes, okay? "69 ways of sex" అంటే శృంగారంలో 69 పద్ధతుల, 69 రకాల భంగిమలు. How it's possible? Amazing. What? You're looking so beautiful. Oh, thank you. There's first chapters preparing for love. Names preparing your body for sex. And this way embraces a key. Raj, this is your touching embrace. అంటే స్పర్శతో ఆలింగనం. What? Touching embrace. Yes, it's person embrace. Now it's rubbing embrace. Raj, this is your pressing embrace. Put your hand on my breast and feel it. మర్దన ఆలింగనం. And just pulse it softly. What happened? Lolita, let me go. నేను వెళ్తాను. Are you nervous? No, I'm not nervous. Everything is fine. I'm leaving. What happened? Nothing. నేను వెళ్ళాలి. Sorry, bye. What happened? Wandering. What happened to this boy?
स्तनाकर्षण, ब्रेस्ट अट्रैक्शन. Raj? Huh? You come? Yes, Lolita. Raj, last time you're leaving and now you come in again. What happened? If you want to learn more chapters, we will do this. I'll teach you. నీ ప్రతి చాప్టర్ నేను చదవాలి. నీ ప్రతి చాప్టర్ ఓపెన్ చేయి. నీ ప్రతి చాప్టర్ నాకు చూడాలనుంది. ప్లీజ్ టీచ్ మీ లోలిటా. ప్లీజ్ టీచ్ మీ. ప్లీజ్ టీచ్ మీ. ఐఎమ్ ఈగర్. Please teach me your complete Kama Sutra, Lolita. I'll teach you. Remove your shirt. Okay. Okay, I'm removing by myself. సరే అలాగే. Good boy. You have a good body. Thank you. Raj, remove my shirts. Raj, now your wife will get success. So, you go to your wife and enjoy your sexual life. Now Raj, my duty is done. Now you feed for your wife. Go to her and enjoy your sexual life.
you told me earlier regarding 69 ways of sex. How can it happen? The 69 ways of love making is not job. It happens continuously. When you know Kama Sutra is out of love, sex is greatest energy in human life. But once who is not to stop it is. No one is born an expert in love and sex. Men and women have same kind of nature. Feel the same kind of pleasure. Kama is common. Raj, men and women have same nature. Feel the same kind of pleasure. Kama is common. I think now you are more comfortable with your wife. Yes, it looks good. When a male and female, there is a good energy. Performs all times continuously. అప్పుడు అన్ని సంతోషాలే రాజ్. అవును, జీవితం ఇక ఆనందమే. As a most pleasureful moment of your life. First is look. Second is touch. Then lip kiss. And then aroma body fragrance. Body to body relation means Kama. Means Sutra. This is Kama Sutra of life. ఖచ్చితంగా నా జీవితం మారిపోయిందన్న నమ్మకం నాకు ఏర్పడింది. యూ సేవ్డ్ మై లైఫ్. No, Raj. I'm just sex counselor and I have done my job as best. సిద్ధార్థ్, కామ్య, ఈ రోజు నుంచి మీరు చట్టం దృష్టిలో భార్యాభర్తలు, లీగల్లీ మ్యారీడ్ కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్. కంగ్రాచులేషన్. మన వైవాహిక జీవితానికి శుభారంభం. Cheers. So finally we are married. ఫైనలీ మనిద్దరం పెళ్లి చేసుకుంటామని నువ్వెప్పుడైనా అనుకున్నావా? Frankly, no. నేను అనుకోలేదు. కానీ ఏమైతేనే we are married. ఫైనల్లీ. Yes. So then ఇక మిగతా పని మొదలు పెడదామా? వెళ్దామా? పద. నేను ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివాను, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అసలు ఈ కామం అంటే ఏంటి కామ్య? నువ్వు పుస్తకం మొత్తం చదివావు కదా, హా? అయినా నీకు కామం అంటే అర్థం తెలియలేదా? నో, నిజంగా నాకు అర్థం కాలేదు. ఈ కామం అంటే ఏమిటి? కామం అంటే ఏంటో నేను వివరంగా చెప్తాను. కళ్ళతో రూపాన్ని, శరీరంతో స్పర్శని, నాలుకతో రుచిని, ముక్కుతో సువాసనని, శరీరంతో శరీరం, మనసుతో మనసు కలపడాన్ని శృంగారం అంటారు. కళ్ళతోనా? ఏమన్నావు నువ్వు? కళ్ళలో రూపాన్ని, కళ్ళల్లో రూపాన్ని, శరీరంతో స్పర్శని, శరీరంతో స్పర్శని,
నాలుకతో రుచిని, నాలుకతో రుచిని, ముక్కుతో సువాసనని, ముక్కుతో సువాసనని, శరీరంతో శరీరం, శరీరంతో శరీరం, మనసుతో మనసు కలవడాన్ని శృంగారం అంటారు. మనసుతో మనసుల కలయికని శృంగారం అంటారు. అవును. సో కామిద్దామా? కామసూత్ర, లోలిట నా జీవితంలో అద్భుతమైనవి, ఆహ్లాదకరమైనవి. ఈ రెండిటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. హాయ్ లోలిట, హౌ ఆర్ యు? Hello Raj, I'm fine. After a long time you called me. Yes Lolita, my wife is really happy with me. Everything is okay now. It's okay Raj. I'm glad for you. And do your life with your wife. Thank you. Okay, bye-bye. Take care. Okay, bye-bye. ఈ రకంగా లోలిట నా జీవితాన్ని సంతోషమయం చేసింది. For more, wait for Kama Sutra 3. Kama Sutra girl.
is a world. It's an art of love. Love, sex, love, sex, love. It's an art of love. Love, sex, love, sex, love. Everything is Kama Sutra. Do you know Kama Sutra? It's a sutra of life. Come, come, come. Know it, know. It's a gift to mankind. Beauty, beauty, beauty. Kama Sutra is a beauty. Beauty, beauty, beauty. Kama Sutra is a beauty. I know it, know it, know it. Do you know it, know it, know it? Must know it, know it, know it. మనసులో సంగమం తంబుల సంగమం అంగ అంగముల సంగమం జీవి జీవితో కలిపే సంగమం ఈ రహస్యమయ మూల జ్ఞానమున ఉంది జీవన దర్శనం అంధకారమున జ్యోతిర్మయమిది